నా కూతురు కూతురు ఎక్కడయ్యా? అమ్మా అమ్మా కూతురు బంగారు బొమ్మ దా తల్లి దా ఇదిగో ఇది నా కూతురు అండి. అది కూతురా? అవునండి. మీ ఆవిడ? మా ఆవిడ గంతకు తగ్గ బొంత. అలా కాదండి, మా ఇద్దరు పోలికతో బ్రహ్మాండంగా పుట్టిందండి నా కూతురు. అసలు మీ ఇద్దరికి పోలికలు ఎక్కడ ఉన్నాయండి బాబు అది పుట్టడానికి? అమ్మాయి దగ్గర మాకు కిరాణా కొట్టు ఉందండి, ఓ చపాతీలు తయారు చేసే కొట్టు ఒకటి ఉందండి. నూడిల్స్ పాయింట్ లేదా? నూడిల్స్ లేవండి, చపాతీలు తయారు చేస్తాం. సరే సరే టైం అవుతుంది, దాడిపోతుంది. అమ్మాయి దగ్గర అన్ని ఉన్నాయా? అయినా మా వాడికి పోలికలతో పని లేదండి, ఓన్లీ కోరికలతోనే పని. అయ్యో బాబోయ్, అవి ఉన్నాయా? ఏంటండి బాబు కోరికలు అంటే రెచ్చిపోతారు. అసలు అత్తగారు కూడా వచ్చేస్తారు. నా పెంపకం. అత్తగారు కూడానా? అత్తగారు అంటే ఏ పెట్టినా కొత్తదండి గద్దాకనే. అత్తగారిని కూడా లోపలికి వచ్చామంటారు ఏంటి మీరు? అత్తగారు ఏంటి అందరినీ వచ్చామంటారు మీకు ఉంటా అని. అక్క చూడు చూడమ్మా, ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. అమ్మాయి పాట వచ్చా? పాట? అయ్యో బాబు, అమ్మాయి పాట పాడిందంటే ఒక్కరు ఉండరండి ఇక్కడ. అంతేనా? అయ్యో, వంట చేయడం వచ్చా? వంట చేయడమా? ఇక్కడ చేస్తే ఖమ్మంలో వస్తుంది వాసన. వాసన. అమ్మాయి అన్ని ఉన్నాయా? అమ్మాయి ఏం చదువుకున్నాయి? అమ్మాయికి అత్తగారికి ఇద్దరికి వంట చేయడం వచ్చు, తమ యాంకరింగ్ తో ఈవెంట్ ని పెంట చేయడం వచ్చు. అయ్యి బాబా ఊరుకోండి, వాళ్ళే చెప్తారు. చూసారా ఎవరిని మా ఆవిడ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీ ఆవిడని చూస్తే నాకెందుకు అనిపిస్తుంది? మీకు అనిపించాలి. అది కాదండి, అన్నం. అడుగుతారా? అబ్బాయి ఏం చదువుకున్నాడండి? బాగా చదివాడు. అమ్మాయి కంటే పెద్ద పలక ఉంది తెలిసినా? అబ్బాయి దగ్గర పెద్ద బలపం ఉంది తెలుసా? అదేనండి, పలక మీద పెట్టి రాస్తుంటాడు. అప్పుడు సరిగ్గా దిద్దుతాడా అక్షరాలు అయ్యని? ఏమమ్మా మీ డౌట్ చెప్పండి, ఏం చేసి రావాలి? ఏం అక్కర్లేదండి. గోడు పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు ఎండను పడి వచ్చాడు, ఒక కూల్ డ్రింక్ తీసుకురా. కూల్ డ్రింక్? అయ్యగారు ఇప్పుడు కూల్ డ్రింక్ అంటే కింద ఫ్లోర్ లో ఉన్న ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా? పై ఫ్లోర్ లో ఉన్న డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో తీసుకురమ్మంటారా? మొన్న బాత్రూమ్ లో ఒక ఫ్రిడ్జ్ పెట్టాం కదా మామయ్య, ఆ బాత్రూమ్ లో ఫ్రిడ్జ్ లో ఆశీర్వదించమని. వంగకండి, ఆవిడకి ఏమి లేవు. ఓకే. అక్కగారి అన్ని డూప్లికేట్. అక్కగారు పెట్టాడు అక్కడ. చెప్పోయా ఏం లేవా? వస్తున్నాడు. ఇగో పెళ్లి కొడుకు షుగర్ ఉన్నట్టుంది, కూల్ డ్రింక్ క్యాన్సల్. కొబ్బరి బొండం. అయ్యగారు కొబ్బరి బొండం అంటే మన ఇంటి ముందు ఉన్న 300 ఎకరాలు అని తెమ్మంటారా? అది ఇంటి వెనకున్న 500 ఎకరాలు అని తెమ్మంటారా? సత్తుపల్లిలో మనకు ఒక 700 ఎకరాలు ఉంది కదా మామయ్య. మా అక్కని ఆశీర్వదించండి. వస్తాడు ఆవిడ అంగద్దని చెప్పండి, లేని దానికి ఎందుకు వాళ్ళు ఏదో చూడాలనుకుంటారు. అయ్యి లేవు. అయ్యగారు మరి కొబ్బరి బొండంతో పాటు అమ్మగారిని, ఇది కాబోయే అత్తగారిని కూడా తీసుకురా. అయ్యగారు అమ్మగారు అంటే ఇప్పుడు విజయవాడలో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? అదే. ఒంగోలులో ఉన్న అమ్మగారిని తీసుకురమ్మంటారా? అదే. మరి సత్తుపల్లిలో కూడా ఉంటే నీ కూతురికి ఎన్ని సట్టపులు ఉన్నారా? మా ఎక్కడ ఇద్దరికి పుట్టలేదనా? అది ఎంత పని చేసావు? అది థ్యాంక్ యూ. సూపర్. అసలు మ్యూజిక్ కాపండి.